రాష్ట్రంలో మాలలపై దాడులు జరిగితే సహించేది లేదని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో రాష్ట్ర మాల మహానాడు గౌరవ అధ్యక్షుడు తాళపాక వినోద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. పట్టణంలో ఎకరాల భూములను ప్రభుత్వం అగ్రకులాల వారికి ఇవ్వడం ఏమైనా చర్య అని అన్నారు. ప్రతి ఒక్క మాలలకు ప్రభుత్వం ఉచితంగా భూములు ఇవ్వాలని కోరారు. కమిటీ వేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రాష్ట్ర మాల మహానాడు రామాజీ ఇమానియల్ వర్గం ఈ ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తుందంటే, ఈ ప్రభుత్వం దళితుల పట్ల చాలా వివక్షత చూపిస్తుంది. రాష్ట్రంలో దళితులపైన అనేకమైన దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులన్నీ వెంటనే ప్రభుత్వము ఆపకపోతే వీటిపై అధికమైన ఆందోళన చేస్తామని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ప్రొద్దుటూరు పట్టణమునందు ఎన్ని ఎకరాల పొలాలు ప్రభుత్వము అగ్ర కులస్తులకు ఇచ్చిందో మా దగ్గర ఉంది. గతంలో మేము ఆర్డీఓ గారిని, ప్రొద్దుటూరు ఎంఆర్ఓ గారిని చాలా మందిని కలిసాము. రాజుపాలెంలో అయితేమి, నక్కల దిన్నెలు అయితేమి, ఇలా 100 ఎకరాలు పేద బడుగు బలహీన ప్రజలకు లేకుండా డబ్బు ఉన్న వారికే కట్టబెట్టడం అనేది చాలా బాధాకరంగా ఉంది. మొదటగా మేము జిల్లా కలెక్టర్ గారిని కోరేది ఒకటే, ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్నటువంటి దళితులందరికీ వారి ఒక్కొక్క కుటుంబానికి 2 ఎకరాల పొలాన్ని ఇవ్వవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము.